చెప్పాలంటే తెలుగుదేశాన్ని జనసేనని నడిపిస్తుంది వాళ్ళ సోషల్ మీడియాలో. వాళ్ళందరూ రేపు పొద్దున ఎక్కేస్తారు పార్టీ మీద. కాబట్టి అక్కడ మనం మనల్ని కాపాడుకొస్తున్నాం. అదే సందర్భంలో వాళ్ళ సంతృప్తి కోసం ఇతనికి పదవి ఇవ్వట్ల. రేపు పొద్దున ఎక్కువ హెరాస్మెంట్ అయిందనుకోండి పవన్ కళ్యాణ్ నుంచి, అతన్ని నడవనివ్వలేదు అనుకోండి, పని చేయనివ్వలేదు అనుకోండి వాళ్ళ నుంచి, ఇక తనకు గతి లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? వెళ్ళి ఏ వైసీపీలో దూరిపోతాడు. అది తెలుగుదేశానికి దెబ్బ, జనసేనకి దెబ్బ. ఎందుకు ఆ వైసీపీకి సంబంధించిన దొరబాబు వెళ్ళిపోయాడు కదా. వైసీపీకి ఇప్పుడు అక్కడ బేస్ లేదు. రేపు పొద్దున ఒకవేళ ఇస్తే ఇతను జాయిన్ అవుతానంటే ఇస్తానంటాడు. కష్టం ఉండేవాడికి సీట్ ఇస్తారు. అది నడుస్తుంది అప్పుడు. కానీ ఈయన సింపతి గెయిన్ చేసుకుంటున్నారు సార్ ఈ విషయం ద్వారా తెలుగుదేశం పార్టీకి. రేపు పొద్దున్న అది ఇండివిజువల్ గా బరిలోకి దిగేంతగా ఆయన 3 సార్లు పోటీ చేస్తే గెలిచింది ఒక్కసారి. అప్పుడు చెప్పిన సింపతి, మీరు చెప్పిన సింపతి అప్పుడు పనిచేసింది. తెలుగుదేశం టికెట్ ఇచ్చి ఎగ్గొట్టింది అనేది, అంతే కదా. ఒక్కసారి గెలిచినోడు మళ్ళీ రేపు పొద్దున గెలిచేస్తాడు ఇండిపెండెంట్గా అనుకుంటే అమాయకత్వం. ఇప్పుడు ఆ రోజునున్న వాతావరణాలు వేరు. రాష్ట్ర విభజన తర్వాత వర్కౌట్ కావట్లేదు కదా. రాష్ట్ర విభజన తర్వాత సాధ్యమైంది. రాష్ట్ర విభజన తర్వాత ఇండిపెండెంట్ గెలిచింది ఎవరు? చీరాల ఎమ్మెల్యే అనుకుంటా, ఆమంచి కృష్ణమోహన్. అది కూడా పార్టీ పేరు పెట్టాడు.